మిత్రులారా, నవభారత రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిది, ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాసిండు. భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారానే ఈ దేశం ఉన్నటువంటి అనేక కులాల, మతాల, వర్గాల ప్రజలకు అది ఆరాధ్య దైవంగా, అది ఒక దిక్చూసిగా ఉన్నటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడానికి 60 దేశాలను తిరిగింది. 60 దేశాలను తిరిగినప్పుడు ఆయన తిరిగినటువంటి ఖర్చు ఎంత అంటే 64 లక్షల రూపాయలు. ప్రధానంగా 10 దేశాల రాజ్యాంగాలని పరిశోధన చేసి పరిశీలించి ఈ దేశానికి ఎలాంటి రాజ్యాంగం అయితే సరిపోతుందో అట్లాంటి రాజ్యాంగం అయినటువంటి గొప్పైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం 3 కిలోల 650 గ్రాముల బరువు ఉంటుంది. భారత రాజ్యాంగం 251 పేజీలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో 1,17,369 అక్షరాలు ఉంటాయి. భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి బొమ్మ ఏనుగు ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం 2 భాషలు లెక్కించబడింది, ఆంగ్ల భాష, అదేవిధంగా హిందీ భాష. భారత రాజ్యాంగం ఇప్పుడు భారత పార్లమెంట్లో హీలియం పెట్టెలో భద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి సందర్భంలో 284 మంది సభ్యులతో సంతకాలచ్చే భారత రాజ్యాంగం ఉంటుంది. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు 284 మంది సంతకాలు పెట్టిండ్రు. అదేవిధంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అప్పటి నుంచి మనం అమలు చేసుకుంటున్నాం. నిజంగా ఓటు హక్కుని దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకుండా ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడకుండా ఉంటే ఈ దేశం ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు వచ్చేది కాదు. మనకు 1932లో లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా నెహ్రూ, తర్వాత గాంధీ, పటేల్, అంబేద్కర్ అందరూ పోయింది. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశం అంటే భారతదేశంలో ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి ప్రధాన ఎజెండా. అయితే మనకు గాంధీని అడుగుతారు, ఓ మహాత్మా గాంధీ, భారతదేశంలో ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలంటే ఎవరైతే పన్నులు కడతారో వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలని చెప్తారు. అదేవిధంగా నెహ్రూ దగ్గరికి వస్తారు, నెహ్రూజీ ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి అని అంటాడు. అంటే రాజవంశీయులకు ఓటు హక్కు ఇవ్వాలని చెప్తారు. దాంతోపాటు 100 ఎకరాల భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలంటారు. అదేవిధంగా పటేల్ అడుగుతారు, పటేల్ ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలంటే ఎవరైతే డిగ్రీ చదువుతారో వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలంటారు. అదేవిధంగా అక్కడ వస్తున్నటువంటి 100లాది మందిలో బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగుతారు, అసలు ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలంటే 21 సంవత్సరం నిండినటువంటి స్త్రీ పురుషులు వయోలింగ భేదం లేకుండా ఎస్సీల, ఎస్టీల, బీసీల, మైనార్టీల, అగ్రకులాల, లోకులవే కాదు, భారతదేశంలో పుట్టింటే చాలు 21 సంవత్సరాలు నిండింటే చాలు వారందరూ కూడా ఓటు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయనటువంటి గొప్పైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన డిమాండ్ చేయడానికి ఈరోజు ఈ దేశంలో అందరూ కూడా ఓటు హక్కు వచ్చింది. పెద్దలారా, అందుకోసం భారత రాజ్యాంగం అంటే ఓటు హక్కు ఇచ్చింది, భారత రాజ్యాంగం అంటే స్వేచ్ఛ ఇచ్చింది, భారత రాజ్యాంగం అంటే మాట్లాడే అవకాశం ఇచ్చింది, భారత రాజ్యాంగం అంటే సమానత్వం ఇచ్చింది, భారత రాజ్యాంగం అంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్నటువంటి గొప్పైనటువంటి భారత రాజ్యాంగం అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధించాలంటే మనం కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉండకుండా ఉంటే, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. పెద్ద చదువులు అంబేద్కర్ చదవకుంటే, పెద్ద చదువులు అంబేద్కర్ చదవకుంటే దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే, పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే బానిసలుగా బతికేటోళ్ళం, అంతరించిపోయేటోళ్ళం. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. బుద్ధుని బోధనలు అంబేద్కర్ చెప్పకుంటే, జ్యోతిరావు పూలెలా జ్ఞానజ్యోతి కాకుంటే, కబీరు బోధనలు అంబేద్కర్ చదవకుంటే, సమతా ధర్మాన్ని బోధించకుండా ఉంటే, అగ్రకుల చేతుల్లో అణచబడే వాళ్ళము, అనగారిన జనమంతా చచ్చిపోయేటోళ్ళం.
బతికేటోళ్ళము. జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భారత్, జై హింద్, జై భీమ్, జై భీమ్.